డియర్ వ్యూవర్స్, ఈరోజు నేను దేవుడు చేసిన అద్భుత కార్యం గురించి చూసుకుందామండి. డియర్ వ్యూవర్స్, టుడే జస్ట్ వాంట్ టు షేర్ ద మిరాకిల్ హీలింగ్ దట్ గాడ్ హ్యాస్ డిడ్. మార్కు సువార్త 7వ అధ్యాయం 32 నుంచి 34 వచనం. అప్పుడు వారు చెవుడు గల నత్తి వానినొకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. సమూహంలో నుండి ఆయన వానిని ఏకాంతముగా తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్మిమేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్తఫా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడునని అర్థం. అంతటా వాని చెవులు తెరవబడెను. వాని నాలుక సడలి వాడు తేటగా మాటలాడుచుండెను. అయితే యేసు ఎందుకు నిట్టూర్పుతో విచారించెను. యేసును గూర్చి సత్యంను వినలేని చెవును గలవా అనే తలంపు మరియు విమోచకుని గూర్చి సాక్ష్యం ఇవ్వలేని నాలుకను గూర్చి ఆయన నిట్టూర్పు విడిచెను. మార్క్ chapter 7, 32 to 34 verse. And they bring unto him one that was deaf and had an impediment in his speech. And they beseech him to put his hand upon him. And he took him aside from the multitude and put his fingers upon his ears and his spit and touched his tongue. And looking upon the heaven, he sighed and saith unto him, Ephphatha, that is, be opened. But Jesus has so deeply in pain because the ears that cannot hear the gospel truth. This thought touched his heart. The tongue that cannot testify God in this world. Many people are not listening to God's truth and testifying God. ఇక్కడ ఈ వాక్యంలో మనము చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి చెవుడు కలిగి మూగ నత్తి గల వ్యక్తిని దేవుడు ఏ విధంగా తన చెవుని నాలుకను ముట్టి స్వస్థపరిచినట్టుగా చూస్తూ దేవుడి ప్రపంచంలో చెవులు ఉండి నాలుక ఉండి తన వాక్యం అంగీకరించకుండా దేవుడిని సత్యము చెప్పుకోకుండా ఉండే వారిని గురించి బాధపడినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇన్ దిస్ వర్స్ వి సీ దట్ గాడ్ హ్యాస్ మిరాక్యులస్లీ హీల్డ్ ద డెఫ్ అండ్ ద డంబ్ person. In that God is so in deep pain that why people who has the ears and tongue will not hear the God's word and testify his name. మనం ఆ విధంగా ఉండకోకుండా దేవుడి వాక్యాన్ని మనం అంగీకరించి విని అదేవిధంగా ఆ వాక్యం మనం ఇతరులకి చెప్పినప్పుడు ఎంతోమంది పరలోకానికి వచ్చే అవకాశం దేవుడు మన ద్వారా చేస్తాడు. లెట్ గాడ్ హెల్ప్ us to tell the God's word and testify his name so that many people will enter the God's kingdom. థ్యాంక్ యూ. కంటెంట్ నచ్చిన ఎడల లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ కంటెంట్ ఎంతో మందికి షేర్ చేయబడుతుంది యూట్యూబ్ ద్వారా. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇఫ్ యూ లైక్, యూట్యూబ్ విల్ షేర్ దిస్ కంటెంట్ టు మెనీ మోర్.